యువక్రీతుడు, రైభ్యుడు, భారద్వాజుడు ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఇద్దరూ కలిసి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. రైభ్యుడికి ఆర్వావసువు, పరావసువు అని ఇద్దరు కుమారులు. భారద్వాజునికి యువక్రీతుడు అనే కుమారుడున్నాడు. రైభ్యుని కుమారులు అధ్యయనంలో అన్వేషం చెయ్యి. వారిని చూసి అందరూ గౌరవించేవారు. వారిని చూసి యువక్రీతుడు అసూయ చెంది వారికంటే ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో ఉగ్రమైన తపస్సు చేశాడు. ఆ ఉగ్రానికి సహించలేక దేవేంద్రుడు యువక్రీతుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకని ఇలా తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. చదవకుండానే విద్యలన్నీ రావాలి, వేదాలు శాస్త్రాల్లోనూ వేటిలోనూ కొరత ఉండకూడదు అన్నాడు యువక్రీతుడు. గురువు లేని చదువు చదువే కాదు అన్నాడు ఇంద్రుడు. తపస్సు వల్ల విద్య సంపాదించవచ్చు, సందేహం లేదు. కానైతే పరమార్థం ఏమి ఉండదు. ఎంత సాధువైన వాడికైనా అలాంటి చదువు వల్ల మతము మత్సరము కలుగుతాయి, కనుక విడిచిపెట్టు అన్నాడు. ఇంద్రుడు చెప్పాడు, కానీ యువక్రీతుడు వినలేదు. ఇంకా తపస్సు చేశాడు. దానికి మరింత ఇదయ్యాడు ఇంద్రుడు. ఒక ముసలి బ్రాహ్మణుల వేషంలో వచ్చాడు. కొత్త ఎముకల గూడులా ఉంది. శరీరం ఒంట్లో సత్తువు లేదు. ఊదితే పడిపోయేటట్టు ఉన్నాడు. అయినా పిడికిలతో ఇసుక తెచ్చి నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలనుకున్నాడు. అది చూసి యువక్రీతుడు, ఏమిటి తాత ఈ వెర్రి అంటూ వచ్చాడు. 3 కాళ్ళు ముసలి పండుగ ఎప్పటికి ముగుస్తుంది? అసాధ్యమైన పని దీనికి పూనుకున్నావు అన్నాడు. నీలాంటి వెర్రే నా దీను అని నిజరూపంలో దర్శనమిచ్చాడు ఈ దేవేంద్రుడు. నువ్వు ఎలాంటి అసాధ్యమైన పనికి పూనుకున్నావో అలాగే ప్రయత్నిస్తున్నాను నేను అన్నాడు. ఇంకా నీ తపస్సు కట్టిపెట్టు అని మళ్ళీ మందలించాడు. ఎన్ని విధాలు బోధించినా నా కోరిక తీర్చి వెళ్ళమని భీష్మించి కూర్చున్నాడు యువక్రీతుడు. చివరికి యువక్రీతుడికి వరం ఇచ్చి వెళ్ళాడు ఇంద్రుడు. చదవకుండానే చదువులన్నీ వచ్చేసాయి. తక్షణం తండ్రి దగ్గరికి వెళ్ళాడు యువక్రీతుడు. తనకి చదువులు అన్నీ వచ్చేసాయని, రైభ్యుని కొడుకుల కంటే తానే గొప్పవాడిని చెప్పాడు. కొడుకుని మాటలకు బాధపడ్డాడు భారద్వాజుడు. వేదం ప్రమాణంగా చెప్పాడు. పూర్వం బాలధి అని ఒక ముని ఉండేవాడు. పుత్రుని కోసం తపస్సు చేయగా దేవతల ఆశీర్వాదం వల్ల చిరంజీవి అయిన కుమారుడు కలిగాడు. అతని పేరు మేధావి. అతడి ఆయుర్దాయం ఉంది కదా అని ఋషి అనేవాడిని లెక్క పెట్టేవాడు కాదు. ఒకనాడు ధనుషాక్షుడు అనే ఋషిని అడ్డమైన మాటలు అన్నాడు. అతడు కోపగించి కన్నెర చేసేసరికి చచ్చి ఊరుకున్నాడు మేధావి. విన్నావుగా, గర్వం పనికిరాదు. రైభ్యుని కొడుకులు శాంతమూర్తులు, వారితో మత్సరం పెట్టుకోకు అన్నాడు భారద్వాజుడు. అందుచేత గర్వం వదిలి కోపం లేకుండా ఉండు. గర్వం అంత చెడ్డది మరొకటి లేదు అని బోధించాడు భారద్వాజుడు యువక్రీతుడికి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.